ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి చక్కని శ్లోకం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కృపయా పారే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ కాలచక్రంలో పడి మనం నలిగిపోతున్నాం. పునరపి జననీ జఠరే శయనం. నేను మళ్ళీ పుట్టి మళ్ళీ ఏ తల్లి గర్భములో నేను మళ్ళీ ఉండాలో కదా. ఆ తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు నరకయాతన పడతాడట. గర్భోపనిషత్తు అని ఒకటి ఉంది. దానిలో ఆ తల్లి కడుపులో శిశువు పడేటువంటి వేదన గురించి చాలా చక్కగా వర్ణించారు. అది చదవడం, వినడం చాలా బాగుంటుంది. ఆ తల్లి కడుపులో ఇరుకైనటువంటి ఇంత పొట్టలో వీడు మునగదీసుకొని అలాగ 4 నెలలు నరకయాతన పడతాడట. ఆ యాతన పడలేక అందులో చిన్న చిన్న పురుగులు కొడతాయి. అంతా ఇరుకుగా ఉంటుంది, రొచ్చు కంపు, అదే బాత్రూము, అదే లెట్రిన్, అందులోని ముడుచుకొని అలా ఉండలేక నరకయాతన పడుతూ ఉంటాడట ఆ శిశువు. ఆ తల్లి తినరానివి తిన్నప్పుడు, తినకూడనివి తిన్నప్పుడు, బాగా వేడి పదార్థాలు ఆమె తిన్నప్పుడు ఆ పొట్టలో ఆ వేడికి తట్టుకోలేక నరకయాతన పడుతూ ఉంటాడటంట ఆ పిల్లవాడు. అందుచేతనే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇదంతా కూడా చాలా కష్టమైనటువంటి బ్రతుకు. అందుచేత ఏ తల్లి కడుపులో కూడా పుట్టకుండా నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అనేటువంటి అర్థాన్ని వస్తుంది. పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసారంలో అంటే ఈ ప్రపంచంలో వచ్చినప్పటి నుంచి కూడా దుఃఖమేనయ్యా. ఇహ సంసారే బహుదుస్తారే. పిల్లవాడు పుట్టిన కానించి అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటాడట. అసలు కష్టమే ఎక్కువ ఉంటుంది కానీ సుఖం తక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు పుట్టినప్పుడు వాడికి ఏమీ చెప్పలేడు. కడుపులో నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏమి నొప్పి వచ్చినా తల్లికి చెప్పలేడు. అలాగే బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. తల్లి అర్థం చేసుకుంటుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది, ఏమి చేస్తుంది. ఆమె చేయవలసిన సేవలు ఆమె చేస్తుంది. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని స్కూల్లో వేస్తారు. స్కూల్లో వేసిన తర్వాత అక్కడ రోజు స్కూల్కి వెళ్ళి రావడమే వాడికి బాధగా ఉంటుంది. అది కూడా మొట్టమొదట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉంటారు. అబ్బా ఏమిటి, ఇంటికాడ ఉంటే బాగుంటుంది కదా, ఆడుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అలా స్కూల్కి వెళ్ళడానికి కూడా ఏడ్చినటువంటి రోజులు మారి కొన్నాళ్ళు అయిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఏవో విద్య నేర్చుకుందాం కదా అని. అక్కడ విద్య నేర్చుకునేటువంటి ఆ సందర్భంలో సరైనటువంటి ఇతనికి పాఠాలు రాకపోతే టీచర్ గారు కొడతారు, స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికాడ తండ్రి కొడతారు. ఇలా ఆ చిన్నప్పుడు కూడా నరకయాత్ర పడుతూ ఉంటాడు. బాధ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పెళ్ళయి పెద్దవాడయిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి మంచి కన్య దొరకాలి. కన్య దొరికిన తర్వాత ఆమెతో సహజీవనం చక్కగా బాగుండాలి. ఇవన్నీ కూడా కొంచెం కష్టమైనటువంటి పనులే తప్ప సుఖం ఎక్కడా లేదయ్యా. ఇహ సంసారే బహుదుస్తారే. ఆ పెళ్ళయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయటం, వాళ్ళని పెంచడం, అదొక పెద్ద
ప్రాసెస్ పెద్ద గొడవ అయిపోతుందయ్యా. ఇహ సంసారే బహుదుస్తారే. ఈ మానవుడికి పుట్టినప్పటి దగ్గర నుంచి ప్రాణం పోయేంత వరకు, ఈ శరీరం ధరించినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టేటువంటి సమయం వరకు ఏదో ఒక రకమైనటువంటి బాధ ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అందుచేత ఇహ సంసారే బహుదుస్తారే, ఈ సంసారం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా కూడా బహుదుస్తారే, చాలా దుఃఖదాయకమయ్యా. అందుచేత కృపయా పారే పాహి మురారే, అయ్యా నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడవయ్యా అని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప మనం ఏం చేయవలసింది లేదు. అందుచేత ఆ భగవంతుణ్ణి వేడుకోవడం వల్ల, భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల ఈ జన్మ మారి 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 మనం ఆఖరికి జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. అసలు జన్మే లేకపోతే ఆ పరమాత్మ దగ్గర ఆనందంగా హాయిగా ఉండవచ్చు కదా అనేటువంటి భావన మనకి ఇందులో ప్రస్ఫుటంగా కనపడుతుంది. అందుచేత ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు అంటే మనం ఏం చేయాలి? అయ్యా నేను మళ్ళీ పుట్టలేను, మళ్ళీ పెరగలేను, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, ఇదంతా నాకు బాగుండలేదయ్యా, ఈ సంసారంలో ఈ బాధలన్నీ నేను భరించలేను, నాకు మోక్షాన్ని ప్రసాదించు ఓ పరమాత్మ అని మనం ప్రార్థన చేయాలన్నమాట. అందుచేత ఇలాంటి మంచి శ్లోకాన్ని అందించినటువంటి ఆది శంకరాచార్యుల వారికి, వారి శిష్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుకొనుచు మళ్ళీ ఒక మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐటమ్ నొక్కడం మర్చిపోకండి. ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని చూసి మీరు ఆనందింతురుగాక. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.